నమస్తే, నా పేరు శ్యామ్. వెల్కమ్ టు టెక్ పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోటోషాప్లో ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలన్నా, ఒక డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలన్నా ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫోటోషాప్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫోటోషాప్ వర్క్ స్పేస్ అయితే ఇలా ఓపెన్ అయింది ఎంటీగా. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. సో దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, Ctrl+N మనం క్లిక్ చేస్తే సేమ్ ఇదే విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ దాంట్లో మనకి నేమ్ అని ఉంది, అలాగే అన్టైటిల్డ్ అని ఇక్కడ డిఫాల్ట్గా వచ్చింది. సో మనం తీసుకున్న డాక్యుమెంట్కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనం స్టార్టింగ్లోనే ఇక్కడ దాని నేమ్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ నేమ్ మనం తర్వాత ఇవ్వాలనుకున్నా సరే ప్రాబ్లం లేదు, ఇది అన్టైటిల్గానే వదిలేసి మనం సేవ్ చేసే టైంలో దీనికి నేమ్ అనేది మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డాక్యుమెంట్ టైప్, ఇక్కడ క్లిప్ బోర్డ్ అని ఉంది డిఫాల్ట్గా. సో మనం దీనికి డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ అనేది ఉంటుంది ఒకటి. సో విడ్త్ 7 ఇంచెస్, హైట్ 5 ఇంచెస్లో అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే యూఎస్ పేపర్ అని ఇక్కడ డిఫరెంట్ సైజులు ఉంటాయి. యూఎస్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో సైజ్ అని వచ్చి లెటర్, లీగల్, టాబ్లాయిడ్ అని వచ్చింది. సో మనకు కావాల్సిన సైజ్ ఏదైతే మనకి ఎంత అవసరమో ఆ సైజులో మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ పేపర్ని తీసుకున్నాను, దీంట్లో A4 అని ఉంది. కామన్గా A4 మీద మనం ఎక్కువ వర్క్ చేస్తుంటాం. సో A4 తీసుకున్నాను నేను. అలా కాదు, మనం కస్టమ్గా మనకు నచ్చిన సైజే మనం పెట్టుకోవాలనుకుంటే సో డాక్యుమెంట్ టైప్లోకి వెళ్ళి మనం ఇక్కడ కస్టమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ విడ్త్, హైట్, రెజల్యూషన్ ఉన్నాయి కదా, ఈ మూడింటిని, అలాగే కలర్ మోడ్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ముఖ్యంగా. సో ఫస్ట్ మిల్లీమీటర్స్ తీసి మనం ఇంచెస్లో పెట్టుకుందాం. సో పైన కింద కూడా ఇంచెస్ తీసుకుంటే వెంటనే మారిపోయింది. సో విడ్త్లోకి వచ్చి మనం ఫస్ట్ విడ్త్ ఒక 6 ఇంచెస్ ఇద్దాం, అలాగే హైట్ వచ్చి ఒక 4 ఇంచెస్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ ఏంటంటే ఇక్కడ మనం రెజల్యూషన్ ఎంత ఇస్తామో దాన్ని బట్టి మనం తీసుకున్న డాక్యుమెంట్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మనం తక్కువ రెజల్యూషన్ తీసుకుంటే అంటే డిఫాల్ట్గా 72 అని ఉంటుంది. ఒకవేళ 72, 100 అలా తీసుకుంటే దాని క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ ఇమేజ్ని మనం పెద్దది చేసి చూసినప్పుడు ఏంటంటే అది అంత క్వాలిటీగా అయితే మనకు కనిపించదు. సో మనకి మీడియంగా మనకి సరిపోయే రెజల్యూషన్ ఎంత అంటే 300 రెజల్యూషన్ అంటే మనకు సరిపోతుంది. ఓకే, సో రెజల్యూషన్లో 300 ఇవ్వండి. ఈ పక్కన ఉన్న పిక్సెల్ ఇంచ్ అనేది అలా ఉంచండి, ప్రాబ్లం లేదు. సో మనం ఇక్కడ ఇది మార్చినా పెద్ద చేంజ్ అయితే ఏముండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కలర్ మోడ్. ఇక్కడ కలర్ మోడ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ RGB కలర్ కనిపిస్తుంది. సో దీంట్లో మనం చూసుకుంటే మొత్తం 5 డిఫరెంట్ కలర్ మోడ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి బిట్ మ్యాప్. బిట్ మ్యాప్ ఏంటంటే మనం ఇప్పుడు బిట్ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని ఈ డాక్యుమెంట్ తీసుకుంటే అవన్నీ కూడా ఏంటంటే పిక్సెల్స్ కింద విడిపోతాయి అన్నమాట. మనం తీసుకున్న డాక్యుమెంట్లో ప్రతి డాట్ కూడా క్లియర్గా పిక్సెల్ కింద విడిపోయి ఉంటుంది. సో ఈ బిట్ మ్యాప్ అనేది ఒకప్పుడు మనకి ఎక్కువ యూజ్ ఉండేది, కానీ ప్రజెంట్ ఈ బిట్ మ్యాప్ అనేది మనం యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్రే స్కేల్. గ్రే స్కేల్ అంటే మనం తీసుకున్న డాక్యుమెంట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే డిస్ప్లే అవుతుంది. మీరు దాంట్లో ఏదన్నా కలర్ఫుల్ ఇమేజ్ పెట్టినా, లేదంటే మీరు అందులో టెక్స్ట్ ఏదన్నా తీసుకొని దానికి వేరే కలర్స్ పెట్టినా అన్నీ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కనిపిస్తుంటాయి. అండ్ ఇది అవసరమైనప్పుడు మాత్రం మనం ఈ గ్రే స్కేల్ అనేది యూజ్ చేస్తుంటాం. ఈ గ్రే స్కేల్ రఫ్గా మనం ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కువగా మనం ఏదన్నా వెడ్డింగ్ కార్డ్స్ కానీ ఏదన్నా DTP చేయించినప్పుడు మనకు ఒక ప్రూఫ్, ఒక కాపీ ఇస్తారు. ఫస్ట్ ఇలా వస్తుంది మీరు డిజైన్ చేయించుకున్నదని ఒక కాపీ ఇస్తారు. ఆ కాపీ ఇచ్చినప్పుడు ఏంటంటే అదంతా మనకి బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది డిజైన్ అంతా కూడా. సో అలాంటి వాటికి మ్యాక్సిమం వాళ్ళు గ్రే స్కేల్ని యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి RGB కలర్. మనం మోస్ట్లీ యూజ్ చేసేది RGB కలర్. సో ఈ RGB కలర్ మనకి ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే మనం చేసే వర్క్ కానీ ఏదైనా అవుట్పుట్ని మనం ల్యాప్టాప్స్లో, కంప్యూటర్స్లో, అలాగే టీవీస్లో, మన మొబైల్ ఫోన్స్లో, అంటే వెబ్ మీడియాకి సంబంధించి ఏది డిజైన్ చేయాలన్నా సరే మనం ఖచ్చితంగా RGB కలర్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వెబ్సైట్స్ కానీ మనం ఏదన్నా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా వీటిని అన్నీ కూడా మనం ఖచ్చితంగా RGBలో పెట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి 8 బిట్, 16 బిట్, 32 బిట్ అని ఉంది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ బిట్ రేట్ మనం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి ఇమేజ్ సైజ్ అనేది చాలా డబుల్ అవుతుంది అనమాట. 8 + 8 16 అంటే డబుల్ కదా. సో అలా ఇప్పుడు రఫ్గా చూసుకుంటే ఇమేజ్ సైజు మనం తీసుకున్న సైజుని బట్టి 6.18 MB సైజుని చూపిస్తుంది ఎస్టిమేటెడ్గా. ఒకవేళ మనం 16లో పెట్టామనుకోండి అది డబుల్ అవుతుంది. ఒకవేళ 32లో పెట్టామనుకోండి అది డబుల్ అవుతుంది. సో అలాగా ఇమేజ్ సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కొంచెం అంటే క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో మనకి 8 బిట్ అనేది సరిపోతుంది కాబట్టి మనం 8 బిట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో RGB అనేది మనం ఓన్లీ వెబ్ మీడియాకి మాత్రమే యూజ్ చేస్తుంటాం. RGB అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే CMYK కలర్. RGB తర్వాత మనం మోస్ట్గా యూజ్ చేసేది CMYK కలర్. ఈ CMYK ఏంటంటే సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ బ్లాక్ కలర్. సో ఈ 4 కలర్స్ కాంబినేషన్లో వచ్చేది CMYK. ఈ CMYKని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే
ప్రింట్ మీడియా అంతా కూడా CMYK మీదే వర్క్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రింటింగ్కి సంబంధించిన ఏవైతే క్యాటరీస్ ఉంటాయో, ఇంక్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ 4 కలర్స్ తోటే వస్తాయి అనమాట. అండ్ మనం మానిటర్లో ఏంటంటే మన మానిటర్స్ ఇవన్నీ కూడా RGB రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి డిస్ప్లేని అవుట్పుట్ చూపిస్తుంటాయి. ప్రింట్ మీడియాకి వచ్చేసరికి అవన్నీ CMYK మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఏదైనా ప్రింట్ ఇవ్వాలంటే అంటే విజిటింగ్ కార్డ్స్ కానీ, ఫ్లెక్సెస్ కానీ, ఫొటోస్ కానీ, మన ఏదైనా ఆల్బమ్స్ కానీ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు మనం ఈ CMYKని యూజ్ చేస్తాం. మనం ఇంకోటి ఏంటంటే ఫోటో స్టూడియోలో ఫొటోస్ మాత్రం RGBలోనే ప్రింట్ చేస్తారు. ఫోటో స్టూడియోలో వచ్చే ఫొటోస్ తప్పించి మనం బయట ఎక్కడన్నా పెద్ద పెద్ద కలర్ ప్రింట్స్ కానీ అలాంటివి ఏమైనా తీయించాలంటే అవన్నీ కూడా మనకి CMYKలోనే ప్రింట్ చేస్తారు. ఓకే, సో ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు అది మనం ఏ పర్పస్ మీద వర్క్ చేస్తున్నాం, దేనికోసం వర్క్ చేస్తున్నాం అనేది చూసుకొని ఇక్కడే ఈ కలర్ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, RGB లేదంటే CMYK అనేది. నెక్స్ట్ ఈ ల్యాబ్ కలర్ ఏంటంటే ఈ ల్యాబ్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్. ఈ ల్యాబ్ కలర్ అనేది మనం టెక్స్టైల్ బిజినెస్లోని పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఈ పెయింటింగ్ బిజినెస్లో ఇలాంటి వాటిలో అంటే యాక్యురేట్గా దాని కలర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే కలర్ని చూపించడానికి ఈ ల్యాబ్ కలర్ ఉంది కదా దీన్ని యూజ్ చేస్తాం. మనమైతే మామూలుగా ఈ వెబ్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించి గ్రాఫిక్ డిజైనర్స్ ఎవరు కూడా ఈ ల్యాబ్ కలర్స్ని కానీ బిట్ మ్యాప్ని కానీ యూజ్ చేయరు. చాలా రేర్గా గ్రే స్కేల్ని యూజ్ చేస్తాం. అండ్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది RGB కలర్. అండ్ ఒకవేళ ప్రింట్ మీడియాకి సంబంధించి మనం వర్క్ చేస్తుంటే CMYK కలర్ని మనం యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు చేసేది వెబ్ మీడియా అంటే జస్ట్ నేను చేసేది మీకు చూపించడం వరకు మాత్రమే కాబట్టి, సో అంటే మానిటర్లో చూడడానికి, మొబైల్స్లో చూడడానికి కాబట్టి మనం దీన్ని RGB కలర్లో పెట్టుకుంటాం. అక్కడ చూసుకుంటే బిట్ రేట్ని 8లోనే ఉంచుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్లో చూసుకుంటే మనం ఇక్కడ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ట్రాన్స్పరెంట్ అదర్ అని ఉంది. సో దీంట్లో మనం ఇప్పుడు వైట్ని పెట్టుకుంటాం. అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ మనం ఓపెన్ చేయగానే దాని బ్యాక్గ్రౌండ్ అంతా డిఫాల్ట్గా వైట్ కలర్తో అప్లై చేస్తుంది. ఒకవేళ మనకు అలా వైట్ కలర్ వద్దు, మనకి ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా ఒక కలర్తో కావాలి అనుకుంటే ఇక్కడ వైట్ ఉన్నప్పుడు పక్కన వైట్ కలర్ బాక్స్ చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి సో మీరు రెడ్ కానీ బ్లూ కానీ మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఓకే ప్రెస్ చేస్తే మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే ఆ కలర్తో మనకి ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం కామన్గా ఈ కలర్ని కూడా యూజ్ చేయం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ కాంటెంట్స్లో అది డిఫాల్ట్గా ఇదే కలర్ రావాలని. కొన్ని కంపెనీస్ కానీ కొన్ని బ్రాండింగ్స్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా వాళ్ళ బ్రాండింగ్లో ఒక కలర్ని ప్రతిదానికి ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎయిర్టెల్ ఉందంటే రెడ్ని యూజ్ చేస్తారు, ఐడియా ఉందంటే ఎల్లో యూజ్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించి డిజైన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కలరే బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. కాబట్టి అలాంటి టైంలో ఇలా ఒక కలర్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నా ఇంతే, లేదు స్పెసిఫిక్గా మనకి వైటే ఉండాలి అనుకుంటే వైట్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్పరెంట్. ఈ ట్రాన్స్పరెంట్ ఏంటంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేకుండా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ఒక లోగో ఏదైనా డిజైన్ చేసినప్పుడు మనం కస్టమర్కి దాన్ని పంపించినప్పుడు ఏం చేస్తాం అంటే ఫైనల్ ఇమేజ్ని పంపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండానే పంపిస్తాం. అలా పంపించినప్పుడే వాళ్ళు ఆ లోగోని దేని మీద కావాలంటే అంటే ఒక ప్రింటింగ్ సంబంధించి కానీ ఒక వెబ్సైట్లో పెట్టుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ లోగో మాత్రం డిస్ప్లే అయ్యేలా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ట్రాన్స్పరెంట్గానే వాళ్ళకి ఇస్తాం. ఈ ట్రాన్స్పరెంట్ అనేది ఎలా అంటే ఫస్టే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం డిజైన్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాళ్ళకి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో మనం ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకా అదర్స్ చూసుకుంటే సేమ్ మనం ఫస్ట్ 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఇక్కడ కలర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కలర్ ప్రొఫైల్ అని ఉంది. ఈ కలర్ ప్రొఫైల్ దేనికి అంటే మనం మనం యూజ్ చేసిన కెమెరా నుంచి వచ్చిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎడిట్ చేస్తున్నప్పుడు వాటి కలర్ ప్రొఫైల్ని అంటే వాటిలో ఉండే కలర్ డెప్త్ని కలర్ చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా మనం ఈ సెట్టింగ్స్ని యూజ్ చేస్తాం. ఇది స్టార్టింగ్లో తీసుకోకపోయినా మనం ఇమేజ్ని ఓపెన్ చేసుకునే తర్వాత అయినా కూడా ఈ సెట్టింగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక నెక్స్ట్ చూసుకుంటే పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో. ఇదేంటంటే స్క్వేర్ పిక్సెల్స్, ఇవన్నీ మనం వీడియో కోసం అంటే మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అది మనకి స్క్వేర్ పిక్సెల్స్లోనే ఉండాలి. లేదు మనం ఒక వీడియోకి సంబంధించి ఒక స్లైడ్ షో లాంటిది కానీ లేదంటే ఒక థంబ్నెయిల్ కానీ ఇటువంటి ఏమైనా చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ సంబంధించిన వీడియోకి సంబంధించిన ఆస్పెక్ట్ రేషియోలో ఆ ఇమేజ్ సైజ్ని తీసుకోవడం కోసం ఇది వాడుతుంటాం. సో కామన్గా మనం ఇది స్క్వేర్ పిక్సెల్లోనే పెట్టుకుంటాం. సో ఈ సెట్టింగ్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్గా చెప్తున్నాను ఒకసారి. సో ఫస్ట్ మనం ఇక్కడ అవసరమైతే నేమ్ ఇవ్వచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్లో మనకి ఖచ్చితంగా ఒక సైజుతో కావాలనుకుంటే ఇక్కడున్న సైజులోంచి ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఒక వెబ్సైట్కి కావాల్సిన సైజు కానీ ఒక మొబైల్ యాప్కి కావాల్సిన సైజు కానీ లేదంటే ఒక పేపర్ సైజు కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదు అనుకుంటే కస్టమ్లో పెట్టుకొని మనకు నచ్చిన సైజుని మనం ఇక్కడ
అప్లై చేసుకుంటాం. ఇది ఇంచెస్‌లో కావాలా, పిక్సెల్స్‌లోనా, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అనేది కూడా మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ రెజల్యూషన్ కూడా మనకు కావాల్సినంత రెజల్యూషన్, మనకు బాగా ఎక్కువ సైజులో క్వాలిటీ కావాలనుకుంటే రెజల్యూషన్ అనేది మనం ఎక్కువ పెంచుకుంటాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కలర్ మోడ్. మనం వర్క్ చేస్తున్నది ప్రింట్ మీడియాకి సంబంధించా లేదంటే వెబ్ మీడియాకి సంబంధించిందా అనేది ఒకసారి మనం ఆలోచించుకొని, సో అక్కడ ప్రింట్ మీడియాకి అయితే మనం CMYKలో లేదంటే వెబ్ మీడియా జస్ట్ మనం అవుట్పుట్ మానిటర్స్లో చూడడానికి మాత్రమే అనుకున్నప్పుడు RGBలో పెట్టుకొని, అలాగే పక్కన 8 బిట్ అనేది అలాగే ఉంచండి. సో ఇక్కడ మిగతా ఆప్షన్స్ దేన్ని కూడా మార్చకుండా ఈ పైన వాటిని మాత్రం మీరు మైండ్లో పెట్టుకొని ఓకే మీద క్లిక్ చేయండి. సో మనకు చూసుకుంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. సో మనం నెక్స్ట్ క్లాస్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ సాఫ్ట్వేర్ గురించి అయితే ముందుగా తెలుసుకోవాలందో ఆ సాఫ్ట్వేర్ని కింద నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఆ సాఫ్ట్వేర్ గురించి ట్యూటోరియల్స్ని కొంచెం ముందుగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.